మేషరాశి యొక్క ఫలితం ఎలా ఉంటుంది విశ్వావసనామ సంవత్సరంలో? మేషరాశి అంటే అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదం మేషరాశి. మేషరాశి వారందరికీ 2 ఆదాయము 4 వ్యయము, 5 రాజపూజ్యత 7 అవమానత. అంటే ఇందులోనే తెలుస్తున్నది. 2 ఆదాయము 4 వ్యయము, 5 రాజపూజ్యత 7 అవమానత. 12 రాశులలో మేషరాశి వాళ్ళు అత్యంతగా జాగ్రత్తగా ఉండవలసినటువంటి యొక్క సంవత్సరము ఈ విశ్వావసనామ సంవత్సరం. ఎందుకు అంటే 29వ తారీఖు నాడు శని ఆటోమేటికల్గా వీరికి ఎల్నాటి శని యొక్క ప్రారంభం జరిగింది. అంటే 12వ స్థానంలో శని యొక్క ప్రభావం జరిగింది. ఇకపోతే గురువు వచ్చేసరికి మే 14వ తారీఖు నాడు సాయంత్రం 10:35 గురువు 3వ స్థానంలోకి వెళ్తున్నాడు. రాహు వచ్చేసరికి 18/5/2025 నాడు రాహు 11వ స్థానంలో రావడం, కేతువు వీరికి 5వ స్థానంలో రావడం జరుగుతున్నది. అంటే దీని ప్రభావంతో ఎలా ఉంటుందంటే మేషరాశి వారు అత్యంత జాగ్రత్తగా ఉండవలను. ఉద్యోగ విషయంలో కానీ, వివాహ విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ 1-2 మార్లు ఆచితూచి ముందుకు వెళ్ళవలను. ఎందుకు అంటే అందులో ఎక్కువగా ఏంటంటే మే 18 వరకు కొంతవరకు గురువు 2వ స్థానంలో ఉన్నాడు కాబట్టి దీని యొక్క ప్రభావంతో ఈ సమయంలో ఉన్నటువంటి యొక్క 38 రోజుల ప్రాయంలో ఏదైనా కార్యక్రమాలు కనుక ఉంటే, ఆర్థికపరమైనటువంటి యొక్క విషయాల్లో కనుక ఉంటే ముందుకు వెళ్ళి కంప్లీట్ చేసుకోవాలను. ఒకవేళ మేషరాశి వారు వివాహ ప్రయత్నం చేస్తున్నట్టు వారు కనుక ఎవరైనా ఉంటే ఈ సంవత్సరంలో ఈ రోజు నుంచి మే 14 వరకు తీవ్ర ప్రయత్నం చేసినటువంటి యొక్కడల వారికి కొంతవరకు శుభ ఫలితాలతో ముందుకు వెళ్ళేటువంటి యొక్క సూచన. ఒక అదృష్టయోగం వీరికి ఏంటి అంటే ఎల్నాటి శనిలో శని వచ్చినా కూడా మళ్ళీ రాహు కూడా శని ఫలితాన్ని ఇస్తారు కాబట్టి రాహు ఏకాదశి స్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి ఆచితూచి కనుక ముందుకు కనుక వెళ్ళినటువంటి యొక్కడల మాత్రం మేషరాశి వారికి మాత్రం కొంతవరకు శుభ ఫలితాలు ముందుకు వెళ్ళేటువంటి యొక్క సూచన. అలానే 5వ స్థానంలో కేతువు ఎప్పుడైతే ఉంటాడో దాని యొక్క ప్రభావంతో ఏ విధంగా ఉంటుందంటే సమాజంలో కానీ, బంధువర్గంలో కానీ, మిత్రుల దగ్గర కానీ, ఎవరి దగ్గరైనా కూడా ఆర్థిక పరమైనటువంటి యొక్క విషయాల్లో మాత్రం అత్యంత జాగ్రత్తగా ఈ మేషరాశి వారందరూ ఉండవలను. ఇకపోతే మేషరాశి వారు ఆరాధించవలసినటువంటి సంవత్సర ప్రాయంలో మొత్తం ఆరాధించవలసినటువంటిది ఏంటి అంటే సూర్య భగవానుని గనక ఆరాధించి, సుబ్రహ్మణ్య స్వామిని గనక ఆరాధించినటువంటి యొక్క ఎడల ఈ చిన్న ఉన్నటువంటి యొక్క కష్టాలన్నీ కూడా విముక్తి చెంది శుభ ఫలితాలతో ముందుకు వెళ్ళను. కానీ ఒకటి మాత్రం అత్యంత ధైర్య సాహసాలు చేసి వ్యాపారంలో మాత్రం ఎప్పుడు ఈ సంవత్సరంలో మేషరాశి వారు మాత్రం పెట్టుబడులు పెట్టకుండా ఉంటే మాత్రమే వీరికి శుభమైనటువంటి యొక్క ఫలితాలతో ముందుకు వెళ్తారు. ఎందుకంటే 12వ స్థానంలో శని ఎప్పుడైతే ప్రవేశమవుతాడో అనూహ్యమైనటువంటి యొక్క విషయాల్లో అనూహ్యమైనటువంటి యొక్క సమస్యలు మనకు ముందుకు తెచ్చిపెట్టేటువంటి యొక్క విధిగా ఉండును. మనం అందుకు 1-2 మార్లు ఆలోచన చేసి కనుక ముందుకు కనుక వెళ్తే మేషరాశి వారందరికీ కూడా శుభ ఫలితాలతో ముందుకు వెళ్తారు. ఇకపోతే మేషరాశి వారు ప్రతి ఆదివారం నాడు కనుక కొంతవరకు భగవత్ ఆరాధన చేసి సూర్య భగవానుని కనుక ఆరాధించినటువంటి యొక్క ఎడల ఈ జరిగినటువంటి యొక్క నష్టాలు కావచ్చు, జరగబోయేటువంటి యొక్క లాభాలు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా కొంతవరకు మనకు మంచి ఫలితాలతో ముందుకు వెళ్తారని మేషరాశి వారందరికీ కూడా మనం యథావిధిగా చెప్పవచ్చు. ఇంకొక విషయం ఏంటి అంటే మహా జాగ్రత్తగా ఉండవలసినటువంటి యొక్క విషయం కూడా మేషరాశి వారు ఎప్పుడు అంటే అక్టోబర్ 3 నుంచి మొదలుకొని డిసెంబర్ 14 వరకు ఆ సమయంలో వీరికి ఆకస్మికమైనటువంటి యొక్క ఖర్చులు, ఆకస్మికమైనటువంటి యొక్క ప్రమాదాలు, ఆకస్మికమైనటువంటి యొక్క అలజడులు ఇలాంటివన్నీ కూడా ఆ సమయంలో జరిగేటువంటి యొక్క విధిగా ఉండును. సంవత్సర ప్రాయంలో
అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కనుక జాగ్రత్త కనుక వహించి ఆధ్యాత్మిక చింతనతో కనుక ముందుకు కనుక వెళ్ళినటువంటి యొక్క మేషరాశి వారందరికీ కూడా ఈ విశ్వావసనామ సంవత్సరంలో శుభ ఫలితాలు పొందుదరని మనం చెప్పవచ్చు.